ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 3rd జూలై 2020. సోనీ నెట్వర్క్ నుంచి ఏఎక్స్ఎన్ అలాగే ఏఎక్స్ఎన్ హెచ్డి మనకి జూలై 1 నుంచి అవైలబుల్ లేదు. ఈ రెండు ఛానల్స్ని సోనీ నెట్వర్క్ వాళ్ళు షట్ డౌన్ చేయడం జరిగింది. వడాఫోన్ ఐడియా కంపెనీలు సిస్టమ్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ మనకి వడాఫోన్ యాక్టివేషన్స్ వచ్చేసరికి కొత్త యాక్టివేషన్స్ అయినా కానీ, పోర్టింగ్ అయినా కానీ, సిమ్ఎక్స్ అయినా కానీ, రీప్లేస్మెంట్ సిమ్ అయినా కానీ 4th జూలై 10 PM నుంచి 5th జూలై 2 PM వరకు సర్వీస్ ఉండదని అంటున్నారు. ఐడియాలో కొత్త యాక్టివేషన్స్ వచ్చేసరికి 4th జూలై 10 PM నుంచి 5th జూలై 9 PM వరకు ఉండదు. సిమ్ఎక్స్ కూడా ఉండదు ఆ టైంలో. ఐడియాకి పోర్ట్ చేయాలంటే 2nd జూలై 8 PM నుంచి 5th జూలై 9 PM వరకు పోర్టింగ్ ఫెసిలిటీస్ అయితే ఉండదు. రీఛార్జ్ విషయానికి వస్తే 4th జూలై 10 PM నుంచి 5th జూలై 10:30 AM వరకు ఎలాంటి రీఛార్జెస్ చేయకూడదు, సిస్టమ్ అప్గ్రేడ్ అవుతున్నందువలన. ఈ టైంలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీరు రీఛార్జ్ కూడా ట్రై చేయొద్దు, ఎందుకంటే సిస్టమ్ అప్గ్రేడ్ అవుతుంది. బిఎస్ఎన్ఎల్ నుంచి అనంత్ ప్లస్ అని 328 రూపీస్ రీఛార్జ్ చేయాలి. 84 days వ్యాలిడిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ అవైలబుల్ ఉంటుంది. 6 GB డేటా ప్రొవైడ్ చేస్తారు. టోటల్ 84 days కలిపి. 319 కన్నా 328 బెటరు, ఎందుకంటే వ్యాలిడిటీ కూడా మనకి 84 days వస్తుంది. వ్యాలిడిటీకి సపరేట్గా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా 328 రూపీస్ రీఛార్జ్ చేస్తే 84 days వ్యాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సన్ డైరెక్ట్లో హెచ్డి ప్యాక్ విషయానికి వస్తే బెస్ట్ ప్యాక్ వచ్చేసరికి తెలుగు డిపిఓ A1 ప్యాక్. 1 monthకి అయితే 269 రూపీస్, 3 monthsకి 749, 6 monthకి 1469. మీరు ఈ అమౌంట్లో డైరెక్ట్గా రీఛార్జ్ చేస్తే ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు హెచ్డి ప్యాక్కి సపరేట్గా రీఛార్జ్ చేసుకోవాలి. ఇందులో డిపిఓ A1 ప్యాక్లో ఈటీవీ హెచ్డి కూడా వస్తుంది. మనకి లిస్ట్లో అయితే మెన్షన్ చేయలేదు, ఛానల్ లిస్ట్లో ఈటీవీ హెచ్డి కూడా వస్తుంది. జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు మాత్రమే సపరేట్గా రీఛార్జ్ చేసుకోవాలి. హెచ్డి ప్యాక్ జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు హెచ్డి ప్యాక్ వచ్చేసరికి మంత్లీ 41 రూపీస్ 30 పైసా పడుతుంది. 50 రూపీస్ రీఛార్జ్ చేసి కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.